టీడీపీ జనసేన సుమారు 118 మంది లిస్టుతో అయితే ఈరోజు ఒక ఫస్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది. ఎలా ఉంటుంది ఆ లిస్ట్ అనేది మనతో చెప్పడానికి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గ్రంథాలయం చైర్మన్ విశాఖపట్నం సంబంధించి కొండా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఎలా ఉంది సార్? సీనియర్లందరినీ తీసుకొచ్చి మరీ పెట్టారు అంటే మీరు కొత్తగా క్యాండిడేట్లు మార్చారు, మిమ్మల్ని ఓడించడానికి ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చా? ఇప్పుడు 94 సీట్లు తెలుగుదేశం పార్టీ, 24 సీట్లు పవన్ కళ్యాణ్ పంచుకున్నామంటూ ఆ 24 కూడా పవన్ కళ్యాణ్ 5 సీట్లే అనౌన్స్ చేశాడు. మిగతా ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇంకో 2-3 రోజులు పడుతుంది. సరే, ఆ అనౌన్స్మెంట్లు జరిగినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక మహాశక్తిని రాజకీయంగా ఢీకొట్టాలంటే ఒక్కరి వల్ల కాదంటూ మూకమ్మడిగా ముప్పెట్ట దాడి చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారంగానే కనిపిస్తుంది. మేము రేపు ఉదయం ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా క్లారిటీగా మేము చెప్తున్నాం. పోనీ వాళ్ళు ఏం చెప్తారు, రేపు పాయికరావుపేట దగ్గర ఏమో సైకిల్ గుర్తు అంటారు, అనకాపల్లి అసెంబ్లీలోనేమో ఫ్యాన్ గుర్తు అంటారు, లేదా ఇంకో నియోజకవర్గంలో కమలం గుర్తు అంటారు. ఎవరికి కమలం నొక్కాలి, ఎవరికి సైకిల్ నొక్కాలి, ఎవరికి గ్లాస్ నొక్కాలి, ఇది కన్ఫ్యూజన్ పొత్తులు, కుయుక్తులతో కూడినటువంటి పొత్తులు, కత్తులు కడుపుల్లో దాచుకుని కౌగులింతలతో కూడినటువంటి పొత్తులు. కానీ మేము స్వచ్ఛందంగా, స్వచ్ఛమైనటువంటి మనసుతో, ట్రాన్స్పరెంట్ అయినటువంటి పరిపాలనతో కొత్త రాజకీయ నాయకుల్ని కూడా అవకాశాలు కల్పిస్తూ నూతన వర్గాలకి, అణగారినటువంటి వర్గాలకి అధికారాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారిని బరిలోకి దించుతున్నారు. పాత వారికి చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో రాజకీయంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఎదుర్కోలేక ఈ పాటలు. చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, మీరు గమనిస్తే, నా రాజకీయ జీవితంలో ఇన్నేళ్ల పాటు సీట్ల కోసం ఇంత కసరత్తు చేయలేదని. దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి మీద ఆయన పెట్టినటువంటి అభ్యర్థుల్ని ఢీ కొట్టాలంటే వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేక కసరత్తుల మీద కసరత్తులు చేస్తూ ఈరోజు లిస్ట్ అనౌన్స్ చేశారు. ఇక్కడ పొలిటికల్ బఫూన్ ఎవరు అని అంటే పాపం జోకర్ పవన్ కళ్యాణ్. బలి పశువు అనుకోవచ్చు. అంటే తెలిసిండి బలి పశువును బఫూన్ అంటారని నా ఉద్దేశం. తెలియక బలి పశువు అయితే బలి పశువు, కానీ తెలుసుండి చంద్రబాబు నాయుడు అధికారం ఇవ్వటం అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్న ఆయన చంద్రబాబు కోసం తాను రాజకీయంగా సమాధి అయిపోతూ తనను నమ్ముకున్న జన సైనికులందరినీ కూడా సమాధి చేశాడు. ఈరోజు 175 సీట్లలో వాళ్ళు 118 ప్రకటించి అందులో 94 టీడీపీకి 94 ప్రకటించింది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ 24 ప్రకటించలేపాడు? 24కి 5 ఎందుకు ప్రకటించారు? ఆ మిగతా 19 సీట్లు కూడా ఎక్కడెక్కడ ఓడిపోతారో ఆ లిస్ట్ అంతా చంద్రబాబు నాయుడు దగ్గర తెచ్చుకుని వీళ్ళ అభ్యర్థులు నిలబెడతాడు. 24 సీట్లతో ఎవడైనా ముఖ్యమంత్రి అవ్వగలడా? అధికారాన్ని షేర్ చేసుకోగలడా? కనీసం లెక్కలు వచ్చా? కామన్ సెన్స్ ఉందా? ఇవేమీ అవసరం లేదు. ప్యాకేజీ మహిమ ఇదంతా. సో తాబీజ్ మహిమ అన్నట్టు ప్యాకేజీ మహిమతో ఈరోజు ఆ లిస్టులు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎవరైతే కానివ్వండి, మేము ఒక్కరినే నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, దైవాన్ని నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు. 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా తీశాడు. 3 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి నా వల్ల, నా ప్రభుత్వం వల్ల, మీ బిడ్డ వల్ల మంచి, మేలు, అభివృద్ధి, సంక్షేమం జరిగితేనే ఓటేమని అడుగుతున్నాడు. నీకు దమ్ముంటే మీరంతా రాజకీయంగా పోటుగాళ్ళు అనుకుంటే 14 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు. 5 ఏళ్ళు నువ్వు చెప్పినట్టు పరిపాలించాడు, నువ్వు చెప్పావు. మా 5 ఏళ్ళు, మా 14 ఏళ్ళు పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ముంది ఎవరికైనా? లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని ఢీ కొట్టడానికి నానా తంటాలు వాళ్ళు పడుతున్నారు. మేము మాత్రం ప్రజలు నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం. 2024 జగనన్న వన్స్ మోర్. ఎలా ఉంది 24కి సంబంధించి ఈ లిస్టు ప్రభావం ఏమైనా చూపబోతుందా? ఏం లిస్ట్ ఉంటుంది సార్? ఏం లిస్ట్ ఉంటుంది? ఇన్నాళ్ళ పాటు అనకాపల్లిలోనేమో సైకిల్ జెండా పట్టుకుని తిరిగింది ఎవరు? అప్పయ్యలా గోవింద్ సత్యనారాయణ గారు. మీరు ఎవరు తెచ్చిచ్చారు? కొంతాల రామకృష్ణ గారికి. అక్కడ ఆయన చేస్తాడు ఈయనకి? లేదా దాడి వీరభద్రరావు గారి కుటుంబం కొంతాల గారికి సహకరిస్తుందా? ఎవరు నాగబాబు? ఏంటి వలస పక్షులు? విశాఖపట్నంలో ఇంత రాజకీయాలు, నీతి, నిజాయితీ అని కవులు చెప్తాడే పాసిపోయిన పాచంతకాయ కవులు పవన్ కళ్యాణ్. ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి నీకు లోకల్ దొరకలేదా? ఈ లోకల్ యువకుల మీద నీకు నమ్మకం లేదా? అంటే నీ వెనకాల జెండా కూలీలుగా జెండాలు మోయడానికే తప్పితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి ఒక లోకల్ నీకు దొరకలేదంటే నువ్వెవరో మా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడటానికి? సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయరు. తగినటువంటి బుద్ధిని, గుణపాఠాన్ని 24 ఎన్నికల్లో ప్రజలు చెప్తారు.